అవును, నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడట్లేదు. వాడు నా కోసం వచ్చాడు, నీకోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. అదా ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా. పద. ఏంటి, నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలంలో అత్తవారిలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈ రోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విల్లన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాలు బ్యాచేనా? మాయా, గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా, నీ ఎంట్రీ సూపర్. ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు ఆ దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూశారంటే నీ పని పటాసే. అచ్చా, యముండా, బంబోల జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమో. ఇది లేటెస్ట్ అండా? బాగుంది బాగుంది. ఆయన మాయ, నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పెద్ద కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చేది? ఈ అడుగు జాడనే చక్ర వాహనమున ఈ భూమిలో విటికరా మా తండ్రి గారు. బ్రహ్మ మీ పెద్దనా? మా పెద్దనాన్న శని. యమజా, నేను భూలోకంకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకుని పోవటకు. తండ్రి, నా పతిని వీడి నేను రాను. అటులనా? మామా, మర్యాదగా నా యమజన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేను ముందుకు వెళ్ళమను. నరుడా, నేను పోవాల్సినది పైకే, బికాస్ ఐఎమ్ యమో. ఏ మహిషా, యముడు నరుడి వెంటబడను. నువ్వేమ్రా యముడి వెంటబడుతున్నావు? తోక వదలము. నా యమజన్ వదలండి. తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరం వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా యమజన్ కోసం ఎంత దూరం రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటు బలము కన్నా బలమైనది బలహీనతో అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. చూసిదివా, ఎటులా ఎటుల ఎటులా వదిలించుకుంటునో. ఆయన యమా. నీ యమా, నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబు. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఎటో ఎగ్జిట్ ఎటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా? ఈడెవడు?
ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయనా, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయనా. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయనా. స్వర్గమా? అంటే రంభా, ఊరోసి, మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఎక్కడనా? ఆవేశపడక నాయనా, ఆ స్వర్గం వేరు, ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయనా. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయనా, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. ఏయ్, నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? అమ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ని. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తా. చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేస్తుంది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా. మామయ్యమ్మా, ఇంటర్వెల్ కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? నీకు ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో, ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడగ. కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఎడిడు